గీతా కిచెన్. ఈరోజు మనము కాళ్ళ కూర వండుకుందాం. ఇవి శుభ్రంగా కడిగి పెట్టిన కాళ్ళు, 4 కాళ్ళు తీసుకుందాం. కడిగి పెట్టిన దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, టమాటాలు 3 తీసుకున్నా, కట్ చేసి పెట్టిన సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కారము 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, చింతపండు చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2 పెద్దవి కట్ చేసి పెట్టిన, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, మసాలాలు 2 బిర్యానీ ఆకులు, సాజీరా, పట్టా, లవంగా, ఇలాచి, 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ వేడైంది. ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. సాజీరా, లవంగా, పట్టా, ఇలాచి కొంచెం రఫ్గా దంచి వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. తొందరగా మగ్గుతాయి ఉల్లిగడ్డలు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలపాలి. టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసి కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు కాళ్ళు వేసి కలుపుకుందాం. మేక కాళ్ళు వేసి కలుపుకోవాలి. ఈ 4 కాళ్ళు తీసుకున్నాను నేను, మేక కాళ్ళు. కారం కూడా వేసి కలుపుకోవాలి. కారము, ఉప్పు, four tablespoons ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోవాలి. కాళ్ళకు పట్టేటట్టు కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెడదాము. తర్వాత టమాటా ముక్కలు వేసి కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కలుపుకోండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయి, ఆయిల్ పైకి వెళ్తుంది. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు పిచ్చినది కలుపుకుందాం. ఇప్పుడు ఇలా నీళ్ళు పోసుకోవాలి. కాళ్ళు అన్నీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు చాలా పోసుకోవాలి. చాలాసేపు ఉడుకుతుంది ఇది. చాలా ముదురుంటే 10 విజిల్స్ అయినా పెట్టాలి, లేకపోతే 6 విజిల్స్లో సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. 8 విజిల్స్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసిన కుక్కర్ చల్లగా అయింది. మూత తీసి చూస్తాను. మొత్తం ఉడికిపోయింది మంచిగా. డిష్ అవుట్ చేసుకున్నాం. డిష్ అవుట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.